Dear students, now we are going to learn second problem in the common size balance sheet of management accounting. కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్ లో అంటే సమపరిమాణ ఆస్తుల పట్టిలో సెకండ్ ప్రాబ్లమ్ ని నేర్చుకుందాం. ఈ సెకండ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ముందుగా ఐ విష్ టు రీడ్ ది ప్రాబ్లమ్. ఫ్రమ్ ది ఫాలోయింగ్ బ్యాలెన్స్ షీట్స్ ఆఫ్ అరుణ్ లిమిటెడ్ ప్రిపేర్ కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్. లయబిలిటీస్ 2016-2007, assets 2016-2007, షేర్ క్యాపిటల్ వాటా మూలధనం 50,000 90,000, రిజర్వ్ ఫండ్ రిజర్వ్ అనేది 1,20,000 70,000, సెక్యూర్డ్ లోన్స్ హామీ గల రుణాలు 20,000 25,000, అన్సెక్యూర్డ్ లోన్స్ హామీ లేని రుణాలు 10,000 15,000, క్రెడిటార్స్ రుణదాతలు 25,000 20,000, బిల్స్ పేయబుల్ చెల్లింపు బిల్లు 10,000 10,000, లయబిలిటీస్ టోటల్ 2,35,000 2,30,000. అసెట్స్ వైపు వద్దాం. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ భూమి భవనాలు 80,000 40,000, ప్లాంట్ 20,000 80,000, ఇన్వెస్ట్మెంట్స్ 5,000 10,000, స్టాక్ 80,000 60,000, డెటార్స్ 40,000 30,000, క్యాష్ 10,000 10,000, టోటల్ 2,35,000 2,30,000. ప్రాబ్లంలో మామూలుగా ఎప్పటిలాగే పర్టికులర్స్ కాకుండా 5 అమౌంట్ కాలమ్స్ ఇలా డ్రా చేసుకుంటాం. ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకుంటాం, కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ అరుణ్ లిమిటెడ్ ఫర్ ది ఇయర్స్ 2016 and 17. తెలుగులో సమపరిమాణ ఆస్తులు బట్టి అంటే అరుణ్ లిమిటెడ్ వారి సమపరిమాణ ఆస్తులు బట్టి 2016-2017 వేసుకుంటాం. ఫస్ట్ పర్టికులర్స్ వివరాలు 2016 రూపాయలు, శాతం పర్సంటేజ్ 2017 శాతం, దానికి సంబంధించిన శాతం అనమాట. ఫస్ట్ ఎప్పటిలాగే కరెంట్ అసెట్స్ ప్రస్తుత ఆస్తులు. ప్రస్తుత ఆస్తులు అంటే మీకు చాలాసార్లు చెప్పాను, 1 year లోపల వ్యాపార సంస్థలు ఉండే ఆస్తుల్ని మనం కరెంట్ అసెట్స్ లేదా ప్రస్తుత ఆస్తులు అంటాం. అవి స్టాకు, రుణగ్రస్తులు, క్యాష్. మనకి ఈ ప్రాబ్లం మేరకు మాత్రం ఈ 3 ఇచ్చాడు, కానీ ఇంకా మనకి చాలా ఉంటాయి. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంకు, బిల్ రిసీవబుల్స్, డెటార్స్, నెక్స్ట్ స్టాకు, రా మెటీరియల్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ స్టాక్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ రిసీవబుల్స్, ఇవన్నీ కూడా మనకి. అలాగే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, స్వల్పకాలిక పెట్టుబడి కూడా మనకి కరెంట్ అసెట్స్ లోకి వస్తాయి. స్టాక్ సరుకు 80,000, ఇక్కడ మనకి 70లో 60,000 ఇచ్చాడు. అలాగే డెటార్స్ 40,000 30,000 ఇచ్చాడు. అలాగే క్యాష్ నగదు 10,000 ఇచ్చాడు. టోటల్ చేస్తాం 1,30,000 1,00,000 వచ్చింది. టోటల్ కరెంట్ అసెట్స్ మొత్తం ప్రస్తుత ఆస్తులు ఏ పెట్టి మనం 1,30,000 1,00,000. ఆ తర్వాత రెండో సైడ్ హెడ్డింగ్ ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్. స్థిర ఆస్తులు మనకి ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, భూమి భవనాలు, ప్లాంట్ యంత్రాలు, నెక్స్ట్ ఇంకా మనకి కంప్యూటర్స్, మోటార్ వెహికల్స్, ఇవన్నీ కూడా మనకి ఫిక్స్డ్ అసెట్స్ లో లేదా స్థిర ఆస్తులోకి వస్తాయి. ఒకసారి మనం పర్చేస్ చేస్తే వ్యాపార సంస్థలో ఎక్కువ సంవత్సరాలు నిల్వ ఉండే ఆస్తులు అనమాట. మనకి ఈ ప్రాబ్లం మేరకు ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, భూమి భవనాలు 80,000 40,000 ఇచ్చాడు. అలాగే ప్లాంట్ అండ్ మిషనరీ 20,000 80,000 ఇచ్చాడు. టోటల్ చేసుకుంటే 1,00,000 వచ్చింది. టోటల్ ఫిక్స్డ్ అసెట్స్ మొత్తం స్థిర ఆస్తులు బి ఎంతంటే 1,00,000 1,20,000. అట్లాగే నెక్స్ట్ థర్డ్ సైడ్ హెడ్డింగ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లేదా పెట్టుబడులు 5,000 10,000. టోటల్ కూడా అదే అవుతుంది 5,000 10,000. మొత్తం పెట్టుబడులు ఎంతంటే మనకి సి టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ 5,000 10,000. ఇప్పుడు గ్రాండ్ టోటల్ చేసుకుంటాం. టోటల్ అసెట్స్ మొత్తం ఆస్తులు అంటే ఏంటంటే A ప్లస్ బి ప్లస్ సి. A ప్లస్ బి ప్లస్ సి అంటే ఏ టోటల్ 1,30,000, ఇది 1,00,000 ఎంత అవుతుంది 230, ఇది 5,000 2,35,000. అలాగే ఇది 1,00,000 1,20,000 2,20,000 ప్లస్ 10,000 2,30,000 అలా సరిపోతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్ ప్రస్తుత అప్పులు. ఈ ప్రస్తుత అప్పులు అంటే అర్థం ఏంటంటే వ్యాపార సంస్థ 1 సంవత్సరం కాలంలో రీపేమెంట్ చేసేది అనమాట. అట్లాంటి అప్పులు మనం ఏమంటామంటే ప్రస్తుత అప్పులు అంటాం. క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్, బ్యాంక్ వడ్డీ, ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్, డివిడెండ్స్ పేయబుల్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే చెల్లించవలసిన వ్యయాలు, ముందుగా వచ్చిన ఆదాయాలు మనకి. ఇవన్నీ కూడా అన్సెక్యూర్డ్ లోన్స్ ఉన్నట్టయితే, హామీ లేని రుణాలు ఉన్నట్టయితే అవి కూడా మనకి అన్సెక్యూర్డ్ కింద వస్తాయి. ఈ లెక్కలో మనకి క్రెడిటార్స్ రుణదాతలు 25,000 20,000 ఇచ్చాడు. అట్లాగే బిల్స్ పేయబుల్ చెల్లింపు బిల్లు 2016లో 10,000, నెక్స్ట్ 17లో కూడా 10,000 ఇచ్చాడు. అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే ఎటువంటి సెక్యూరిటీ ఇవ్వకుండా
మనం లోన్ తీసుకొచ్చినట్లయితే, రుణాన్ని తెచ్చినట్లయితే అట్లాంటి రుణాలను ఏమంటామంటే అన్సెక్యూర్డ్ లోన్స్. ఎటువంటి సెక్యూరిటీ ఇవ్వకుండా అప్పు తెచ్చినట్లయితే అట్లాంటి రుణాన్ని మనం అన్సెక్యూర్డ్ లోన్ అంటాం. 10,000, 15,000 ఇచ్చారు. టోటల్ చేస్తే ఇది 45,000, ఇది కూడా 45,000 వచ్చింది. అది మనం ఏమంటామంటే టోటల్ కరెంట్ లయబిలిటీస్, మొత్తం ప్రస్తుత అప్పులు డి అవుతుంది అనమాట. దీని తర్వాత లాంగ్ టర్మ్ లయబిలిటీస్, దీర్ఘకాలిక రుణాలు. రెండో సైడ్ అప్పుల వైపు రెండో సైడ్ హెడ్డింగ్ ఏంటంటే దీర్ఘకాలిక అప్పులు లేదా లాంగ్ టర్మ్ లయబిలిటీస్. ఇందులోకి ఏమొస్తాయంటే డిబెంచర్లు, నెక్స్ట్ ఏమో బ్యాంక్ లోన్స్, బ్యాంక్ రుణాలు, సెక్యూర్డ్ లోన్స్, హామీ గల రుణాలు, నెక్స్ట్ అదర్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఉంటే అవి వస్తాయి అనమాట. ఇందులో మనకి సెక్యూర్డ్ లోన్స్ ఒకటే ఇచ్చాడు. హామీ గల రుణాలు అంటే ఏదైనా ఒక ఆస్తిని సెక్యూరిటీగా పెట్టి మనం లోన్ తీసుకొచ్చినట్టయితే దాన్ని ఏమంటారంటే సెక్యూర్డ్ లోన్, అంటే హామీ గల రుణం. ఎంత ఇచ్చాడంటే 20,000, 25,000 ఇచ్చాడు. టోటల్ కూడా సేమ్ అవుతుంది. అప్పుడు మనకి ఏమైందంటే మొత్తం లాంగ్ టర్మ్ లయబిలిటీస్, దీర్ఘకాలిక రుణాలు ఎంత అంటే 20,000, 25,000. అదేమవుతుందంటే ఈ అవుతుంది. ఇక ఎఫ్ షేర్ హోల్డర్స్ ఫండ్స్ అంటే వాటాదారుల నిధులు. ఇందులోకి ఏమొస్తాయంటే షేర్ క్యాపిటల్. ఆ షేర్ క్యాపిటల్లో ఒకటే ఉండొచ్చు, లేదా ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. ఈక్విటీ వాటా మూలధనము, ఆధిక్య వాటా మూలధనము, రిజర్వ్ ఫండ్, సీకింగ్ ఫండ్, డివిడెండ్ ఈక్విలైజేషన్ ఫండ్, తర్వాత P&L అకౌంట్, రిటైన్డ్ ఎర్నింగ్స్, ఇవన్నీ కూడా మనకి వాటాదారులకు చెందిన నిధులు కాబట్టి వాటిని ఏమంటామంటే షేర్ హోల్డర్స్ ఫండ్స్ లేదా వాటాదారు నిధులు. ఈ లెక్కలో అయితే మనకి షేర్ క్యాపిటల్ వాటా మూలధనం 50,000, 90,000 ఇచ్చాడు. అట్లాగే రిజర్వ్ ఫండ్ 1,20,000, 70,000 ఇచ్చాడు. టోటల్ చేస్తే 1,70,000, ఇది 1,60,000 వచ్చింది. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే టోటల్ షేర్ హోల్డర్స్ ఫండ్స్, మొత్తం వాటాదారు నిధులు ఎఫ్ అవుతుంది. ఇప్పుడు లయబిలిటీస్ అన్నింటినీ కూడా టోటల్ చేసుకోవాలి. టోటల్ లయబిలిటీస్, మొత్తం అప్పులు ఎంత అంటే D+E+F. D+E+F అంటే ఇగో డి టోటల్ 45,000, ఇది ఒక 20,000 అంటే 65,000. 65,000 1,70,000 కలిపితే 2,35,000. అట్లాగే ఇక్కడ 45,000, 25,000, 70,000 ప్లస్ 1,60,000 కలిపితే 2,30,000 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు కూడా టోటల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ B100. ఎప్పుడు కూడా మనకి 2016లో కానీ 17లో కానీ మనం ఏం చేయాలంటే మొత్తం ఆస్తుల్ని లేదా మొత్తం అప్పుల్ని ఏం చేయాలంటే 100 అనుకుని మిగిలిన వాటన్నిటికి కూడా పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 2016లో అసెట్స్ టోటల్ ఎంత ఉంది? 2,35,000 ఉంది. దాన్ని 100 అనుకోవాలి, దాని దగ్గర 100 వేసేసుకోవాలి. వేసి మిగతా వాటిని మనం కంప్యూట్ చేసుకుంటూ వస్తాం. ఎలాగంటే 2,35,000కి 100 అయితే అలా నేను కొన్నిటికి కట్టాను. 80,000కి హౌ మచ్ అంటే 34.04 వచ్చిందనమాట. అలాగే మనకి 2,35,000కి 100 అయితే 40,000కి ఎంత అంటే 17.02. అలాగే మనకి 2,35,000కి 100 అయితే కనుక 10,000కి హౌ మచ్ అంటే 4.26. అలాగే మనకి 2,35,000కి 100 అయితే 1,30,000కి 55.32. నెక్స్ట్ మళ్ళీ మనం చేస్తామంటే 2,35,000కి 100 అయితే 80కి హౌ మచ్, ఇక్కడ కట్టాం కాబట్టి అదే చేసుకోవచ్చు మరి. అలాగే 2,35,000కి 100 అయితే 20,000కి హౌ మచ్ అని. అలాగే 2,35,000కి 100 అయితే 1,00,000కి ఎంత. అలాగే 2,35,000కి 100 అయితే 5,000కి ఎంత అంటే 2.13. దీనికి కూడా అదే వస్తుంది. అలా మనం ఏం చేయాలంటే అలా చేసుకోవాలి. ఇప్పుడు అలాగే లయబిలిటీస్లో కూడా మొత్తం లయబిలిటీస్ టోటల్ ఎంత ఉంది, అసెట్ టోటల్ ఎంత ఉంటుందో లయబిలిటీస్ టోటల్ కూడా అంతే ఉంటుంది కదా. దాన్ని కూడా 100 అనుకుని దాన్ని కూడా 100 అనుకోవాలి. అనుకుని 2,35,000కి 100 అయితే 25,000కి హౌ మచ్ అంటే ఈ వాల్యూ వస్తుంది. అలాగే 2,35,000కి 100 అయితే 10,000కి హౌ మచ్. అలాగే 2,35,000కి 100 అయితే 10,000కి మరి ఇదే వాల్యూ వస్తుంది. 2,35,000కి 100 అయితే 45,000కి హౌ మచ్ అంటే 19.16. 2,35,000కి 100 అయితే కనుక మనకి ఈ యొక్క 20,000కి ఎంత అంటే ఇది వస్తుంది. అలాగే 2,25,000కి 100 అయితే 50,000కి హౌ మచ్ 21.28. 2,35,000కి 100 అయితే కనుక 1,20,000కి ఎంత వస్తుందంటే 51.06. ఇలా మనకి 2016లో అసెట్స్కి అలాగే లయబిలిటీస్కి క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు 2016కి వస్తాం. ఇక్కడ 2016లో అసెట్స్ టోటల్ ఎంత ఉంది? 2,30,000 ఉంది. అక్కడ 100 వేసుకుని మనం మిగతా వాటికి అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తాం. 2,30,000కి 100 అయితే 60,000కి హౌ మచ్ అంటే
26.09. అట్లాగే 2,30,000కి 100 అయితే 30,000కి హౌ మచ్ అంటే 13.04 వచ్చింది. అలాగే 2,30,000కి 100 అయితే 10,000కి హౌ మచ్ అంటే 4.35. అలాగే 2,30,000కి 100 అయితే కనుక 1 lakh ఎంత అంటే 43.48. అలాగే 2,30,000కి 100 అయితే 40,000కి హౌ మచ్ అంటే ఇది వస్తుంది. అలాగే 2,30,000కి 100 అయితే 80,000కి ఎంత అంటే 34.78. అట్లాగే 2,30,000కి 100 అయితే కనుక 1,20,000కి ఎంత. అట్లాగే 2,30,000కి 100 అయితే కనుక 10,000కి ఎంత అంటే 4.35. ఇలా మనం ఈ యొక్క ఎస్ఎస్సి 2017లో ఉన్న ఆస్తులన్నిటికీ కూడా దీన్ని బేసిక్గా తీసుకుని కంప్లీట్ చేసుకుంటూ వస్తాం అనమాట. అట్లాగే 2017లో ఉన్న లయబిలిటీస్ని కూడా 100 అనుకుని మిగతా వాటి అన్నిటికీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొస్తాం. అంటే కొన్నిటికీ నేను కట్టాను, మిగతావన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 2,30,000కి 100 అయితే కనుక 20,000కి హౌ మచ్ అంటే 8.70. అలాగే 2,30,000కి 100 అయితే 10,000కి హౌ మచ్. 2,30,000కి 100 అయితే 15,000కి 6.52 వచ్చింది. 2,30,000కి 100 అయితే 45,000కి ఎంత అంటే 19.57. 2,30,000కి 100 అయితే 25,000కి హౌ మచ్ అంటే 10.87. అలాగే దీనికి కూడా 10.87 అవుతుంది. 2,30,000కి 100 అయితే 90,000కి ఎంత అంటే 39.13. అలాగే 2,30,000కి 100 అయితే 70,000కి హౌ మచ్ అంటే 30.43. ఇలా మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఈ యొక్క ఎస్ఎస్ టోటల్ని 2016లో ఉన్న ఆస్తుల్ని 100 అనుకుని వీటన్నిటికీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అలాగే 2017లో ఉన్న ఆస్తుల్ని 100 అనుకుని ఈ అమౌంట్లన్నిటికీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అలాగే 2016లో ఉన్న అప్పులు కూడా దీన్ని 100 అనుకుని అన్నిటికీ కంప్యూట్ చేసుకుంటూ వస్తాం. అలాగే 2017లో ఉన్న అప్పులన్నింటినీ కూడా లైబిలిటీస్ అన్నిటికీ కూడా ఇక్కడ 100 అనుకుని మనం మిగతా అన్నిటికీ కూడా ఇలా కంప్యూట్ చేసుకుంటూ రావాలన్నమాట. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ వెరీ మచ్.